పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటాం. వీళ్ళల్లో ఏంటి అంటే ఇప్పటి కాలంలో ఎక్కువ వింటుంది ఇదే. అంటే దీనివల్ల ప్రెగ్నెన్సీలు సరిగ్గా రావడం లేదు అనేది ఒక కారణం అయితే, ముందుగా డేట్లు సరిగ్గా రావడం లేదు. మేడం డేట్లు రావడం లేదు మా పాపకి, 3 నెలలైనా 6 నెలలైనా ఎన్ని రోజులు వెయిట్ చేసినా కానీ డేట్లు రావడం లేదు. పైగా వీళ్ళు కొంచెము పిల్లలు ఆడపిల్లలు లావు అవుతూ ఉంటారు. ప్లస్ వాళ్ళకి మెడ చుట్టూ అంతా నల్లగా చర్మము ఫామ్ అవ్వడము, పైన ఈ తల భాగంలో కొంచెం జుట్టు తగ్గిపోవడము, తర్వాత మొహం నిండా పింపుల్స్ రావడము, ఇవి కామన్ అవుతున్నాయి. సో ఇది ఎందుకు అని అంటే పాలిసిస్టిక్ ఓవరీ అంటే అండాశయాల్లో నార్మల్గా 4 నుంచి 5 అండాలు ఉంటాయి. కానీ ఈ పాలిసిస్టిక్ దాంట్లో ఓవరీస్లలో విపరీతంగా అంటే 16x 15x 14x అట్లా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. 20x అట్లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. అలా ఫామ్ అయినప్పుడు ఆ అండాశయాలలో బలం అనేది తగ్గిపోతుంది. అంటే ఇవి ఎందుకు ఫామ్ అవుతూ ఉంటాయంటే రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ కాకపోవడం, టైంకి రిలీజ్ కాకపోవడం, లేకపోతే కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం. ఇంకొక కారణం ఏంటి అంటే బయట ఉన్న పొల్యూషన్ ఎక్కువ. అంటే మనం తీసుకునే ఫుడ్లో కూడా చాలా ఎఫెక్ట్ ఉంది. మనం తీసుకుంటున్న ఆయిల్స్లలో కూడా మనకి ఈ కారణం ఒకటి వస్తుంది. ప్లస్ ఇంతకుముందు అందరూ పని చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అంతా ఏమవుతుంది, చదువుకుంటూ ఎక్కువ బయట ఫుడ్ ఎక్కువ తినడము, అంటే టైంకి తినకపోవడము, విపరీతమైన ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడము, తర్వాత పండ్లు కూరగాయలు అనేది తీసుకోకపోవడం వల్ల కూడా ఇలాంటి ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో దీనివల్ల డేట్లు అనేది సరిగ్గా రావడం లేదు. కొంతమందికి లీన్ పీసీఓస్, థిన్ పీసీఓస్ అని అంటారు. అంటే వాళ్ళు సన్నగానే ఉంటారు కానీ వాళ్ళకి డేట్లు అనేది రావు. సో వాళ్ళల్లో కూడా డేట్లు సరిగ్గా రాకపోతే కూడా ఆ తర్వాత ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీలు అనేది పెళ్ళి చేసుకున్న తర్వాత రాకపోవడము ఒకటి కారణం. సో వీళ్ళల్లో మనం ఏం తీసుకోవాలి జాగ్రత్తలు అని అనుకుంటే, ఫస్ట్ యాక్చువల్గా ఇప్పుడు ఒకవేళ 14-16 ఏండ్లు అయింది అని ఆ టైంకి పెద్ద మనిషి అయినారు, మెచ్యూర్ అయినారు ఆడపిల్లలు అంటే కనీసం ఒక 1.5 year అట్లా చూడాలి మనం. అంటే డేట్లు వస్తున్నాయా లేదా సరిగ్గా, పోనీ వాడికి 3 నెలలకు ఒకసారి వస్తున్నాయి, 4 నెలలు 2 నెలలకు ఒకసారి వస్తున్నా కానీ వాళ్ళని కొంచెము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయించాలి. అంటే వాళ్ళు తీసుకుంటున్న ఆహారాన్ని కంట్రోల్ చేస్తూ బయట ఫుడ్ ఎక్కువ తీసుకోకుండా, మనం కూడా ఆయిల్ ఫుడ్ ఎక్కువ చేయకుండా, వాళ్ళకి కనీసం ఒక ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. కనీసం ఒక 4000 to 5000 స్టెప్స్, 4000 నుంచి 5000 స్టెప్స్ వరకు వాళ్ళు కొంచెం వాకింగ్ చేయడము, లేకపోతే యోగా, ఏరోబిక్స్ ఇలాంటివి చేయడం వల్ల మన బాడీలో ఫ్యాట్ అనేది డిపాజిట్ అవ్వదన్నమాట. దీంతో పాటు ఫ్యాట్ డిపాజిటేషన్ చేయకపోతే టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ కాదు. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఆడవాళ్ళల్లో ఈ హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల హెయిర్ ఎక్కువ రావడము, ఫేస్ పైన పింపుల్స్ ఎక్కువ రావడము, బాడీ ఎక్కువ లావ్ అయిపోవడము. అంటే మగవాళ్ళకి రిలీజ్ అయ్యే హార్మోన్స్ మనకి నార్మల్ లెవెల్స్లో ఉండాలి. అది కంటే ఎక్కువ ఉంది అంటే కనుక ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తామన్నమాట మనం. సో ఇదంతా ఎందుకు అని అంటే పొట్ట భాగం చుట్టూ ఎక్కువ ఫ్యాట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, అంటే వాళ్ళు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, అంటే బాడీని కొంచెం కూడా పక్కకి తిరగకుండా అలానే కూర్చొని చదువుకుంటూ, అలానే కూర్చొని పని చేసుకుంటూ, టీవీ చూసుకుంటూ ఇలా ఉండడం వల్ల ఖచ్చితంగా అట్లా డిపాజిట్ అవుతుంది ఫ్యాట్. వీళ్ళల్లో మనం ఫస్ట్ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి హార్మోన్ టెస్ట్లు, అంటే థైరాయిడ్ హార్మోను, ప్రోలాక్టిన్ హార్మోను, ఈ 2 టెస్ట్లతో పాటు ఇంకా కావాలి అని అన్నప్పుడు టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా మనము అడ్వైస్ చేయించుకొని డాక్టర్ చెప్పినాక అవి దాని వాల్యూస్ని కంట్రోల్ చేసుకుంటూ, అంటే సపోజ్ థైరాయిడ్ ఎక్కువ ఉంది అనుకోండి దాన్ని కంట్రోల్ చేసుకొని, ప్రోలాక్టిన్ ఎక్కువ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ మనం బాడీ చేంజెస్తో, లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు కావాల్సిన హార్మోన్స్ని కంట్రోల్ చేసుకుంటే పోతే డేట్లు అనేవి బాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇట్ టేక్స్ టైం. అయితే 3 months to 4 months ఏదైనా కానీ బాడీ నేచర్ని మార్చాలి అంటే 4 నెలలన్నా మినిమం పడుతుంది. కాబట్టి కొంచెం మనము దానికి టైం కేటాయించి పిల్లలతో మనము, అంటే పెళ్ళి కాని పిల్లలతో కొంచెం తల్లులైనా తండ్రి అయినా ఈ వాకింగ్ అనేది, ఏరోబిక్స్ అనేది అడ్వైస్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తే, దీంతో పాటు
వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ అయ్యే ఫుడ్స్, క్యారెట్, కుకుంబర్, వాటర్ మెలాన్, ఆకలేసినప్పుడంతా మనము బయట నుంచి తెప్పించే ఫుడ్ కంటే ఇలాంటివి ఇస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఒక అలవాటు మనం చేస్తే ఏదైనా కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఇది అయిపోయిన తర్వాత పెళ్ళైన తర్వాత పీరియడ్స్ రాకుండా కొంతమంది ఉంటారు. సో వాళ్ళల్లో పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి ఫస్ట్ ఓసి పిల్స్ కొన్ని రోజులు యూజ్ చేసినాక కూడా ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అటు పీరియడ్స్ సరిగ్గా రావు, ఇటు ప్రెగ్నెన్సీ రాదు. ఎందుకు అంటే పీరియడ్స్ సరిగ్గా లేకపోతే ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో వీళ్ళు స్కాన్, ఒక కన్సల్టేషన్ తీసుకొని అడ్వైస్ ఇప్పించుకొని దాని ప్రకారంగా డేట్లని ఫస్ట్ రెగ్యులర్గా చూసుకొని చేయించుకున్న తర్వాత హార్మోన్స్ రెగ్యులేట్గా చేసుకొని ఆ తర్వాత డేట్లు కరెక్ట్గా వస్తే మనం మెడిసిన్స్ యూస్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.